నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను పుష్ప. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే సునీల్ కుమార్ నివాసంలో రాష్ట్ర ఎన్విరాన్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఎమ్మెల్యే సునీల్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ దినేష్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి శాలువా కప్పి సత్కరించారు. కొన్ని సంవత్సరాలుగా దివ్యాంగులకు సేవలు చేసుకునే అవకాశం కొనసాగుతోందని ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ల సహకారంతో రెడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు పళ్ళ సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించి రెడ్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులను సన్మానించారు. రేషన్ షాపుల్లో కొనేస్తున్నారు. అమ్మాయి తినేది 15 రూపాయలు. అందరికీ ఈక్వల్ ప్రైస్, ఒక 40 రూపాయలు కంపల్సరీ ఈ డబ్బులు తీసుకోవడం అనేది మానేసేసి తర్వాత సంపూర్ణమ్మల ఆంధ్ర మహిళా ఆధ్వర్యంలో వికలాంగులకు పళ్ళ సరుకులు అందిస్తాము. ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతుంది. ఈ నెల ప్రతి నెల మా సభ్యులందరూ కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క నెల ఇస్తుంటారు. ఈ నెలలో నేను అమౌంట్ ఇస్తున్నాను. దీనికి మా సభ్యులందరూ నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ ప్రోగ్రాము కంటిన్యూస్గా జరిగేదానికి మా సభ్యులు రోహిణి గారు, సుధీర్ గారు, వెంకటేశ్వర్లు, రాజేష్ అందరూ హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. వీరభద్రస్వామి దేవస్థానంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్వీల్ క్లబ్ ఆధ్వర్యంలో 5,000 రూపాయల పళ్ళ సరుకులు ఒక 50 మందికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమము 8 సంవత్సరాల నుంచి నిర్విరామంగా జరుగుతూ ఉంది. దీనికి ముఖ్య కారణం డాక్టర్ రోహిణి గారు. ఆమెకి కృతజ్ఞతలు తెలుపుకోవాలా మీరందరూ. అక్క వల్లే ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంది. అట్లాగే సుధీర్ వాళ్ళు రెడ్ సంస్థ వాళ్ళు కూడా చాలా మంచి కార్యక్రమాలు చేస్తుంటారు కాబట్టి వాళ్ళతో కలిసి చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తున్నాము మేము. ఇట్లాగే మా క్లబ్ మెంబర్స్ అందరి సహాయ సహకారాలు కూడా ఉన్నాయి. దీనికి ప్రతి మెంబర్ ఎవరో ఒకరు 5,000 కానీ 2,500 అలా ఇచ్చి ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. మా మెంబర్స్ అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అట్లాగే ఈరోజు తనూజ మేడం స్పాన్సర్ చేస్తున్నారు 5,000 మనీ. ఆమెకు కూడా మా థ్యాంక్స్ తెలియజేస్తున్నాము. ఇట్లాగే తనూజ మేడం సహకారం కూడా మా క్లబ్కి
ఉండాలా, ముందు కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కూడా కోరుకుంటున్నాము. తేదీ రెడ్ సంస్థ వాళ్ళతో కలిసి మన ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం మనకు ఆనవాయితీగా ఉంది. ఈరోజు కార్యక్రమంలో మనతో కూడా మనపాటి రవీంద్రబాబు గారి వాళ్ళ మదరు విక్టోరియమ్మ గారి జ్ఞాపకార్థం వాళ్ళు కూడా మనీ స్పాన్సర్ చేస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో వాళ్ళని కూడా కలుపుకున్నాము. వారికి కూడా ధన్యవాదాలు రవీంద్రబాబు గారికి తెలియజేసుకుంటున్నాము. అలాగే మనకు ఈరోజు దాతగా వ్యవహరించిన డాక్టర్ తనూజ మాకు ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రాం ఇదే నెలకి ఫిక్స్డ్గా ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. అలాగే ఇంకా ముందటి కూడా ఇస్తామని చెప్తున్నారు. వారికి నా ధన్యవాదాలు. ఈ సంవత్సరం ఆమె ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. ఆమె ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చాలా చక్కగా చేస్తున్నాము. ఇంకా కూడా మాకు జూన్ దాకా టైం ఉంది. ఈ లోపల కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేసేదానికి కూడా మా వంతు సహకారం అందరం అందిస్తామని కూడా చెప్తున్నాము. ఈరోజు ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. నిన్న అంటే డిసెంబర్ 4వ తేదీ ప్రపంచ స్వచ్ఛంద సంస్థల డే అని చెప్పుండారు. కాబట్టి మనకు దగ్గరలోనే ఈరోజే ఈ కార్యక్రమం ఉంది. కాబట్టి ఆ నిన్నటి బదులు ఈరోజు స్వచ్ఛంద సంస్థల్లో ముఖ్యంగా రెడ్ సంస్థ అనేది చాలా ముఖ్యంగా చెప్పుకోదగ్గది. ఎందుకంటే వాళ్ళు వికలాంగుల కోసం ఎంతో పాటుపడుతున్నారు. వికలాంగులు అయినప్పటికీ వాళ్ళకి ఆ బాధ అర్థం చేసుకొని ఒక సంస్థలాగా ఏర్పడి ఈ అందరినీ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారు అందరూ కూడా ఆర్థికంగా అంత ఉన్నతంగా లేకపోయినప్పటికీ ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో ముందున్నారు. అందుకని ఈరోజు రెడ్ సంస్థలో మాకు ఎప్పుడు సహాయ సహకారాలు అందించే మన సుధీర్ని చిరు సన్మానం చేయాలని కూడా మేమందరం అనుకున్నాము. ఆ కార్యక్రమం కూడా ఇప్పుడు మనం నిర్వర్తించుకోబోతున్నాం. స్థానిక వీరభద్ర స్వామి దేవస్థానంలో రిహాబిలిటేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ డిసేబుల్ రెడ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్విరామంగా జరుగుతున్నటువంటి పల్స్ సర్కిల్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత 7 సంవత్సరాలకు పైగా మాకు ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ గూడూరు శాఖ వారు సంయుక్త సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. గూడూరు పట్టణంలో ఉన్నటువంటి 37 మంది నిరుపేద దివ్యాంగులకు ఈ బల్సర్లు అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం నిర్విరామంగా జరగడంలో మాకెంతో సహాయ సహకారాన్ని అందించినటువంటి రోహిణి మేడం గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే రెండు క్లబ్ల మెంబర్స్ కూడా పేరు పేరున మా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. అలాగే ఈరోజు స్పాన్సర్ అయినటువంటి తనుజ మేడం గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. ముందు కూడా వారి చేతుల మీదుగా ఎన్నో కార్యక్రమాలు జరగాలని, ఎంతోమంది పేదవారికి ఈ ఎన్నో కార్యక్రమాల్లో పేదవారి సహాయ సహకారాలు అందాలని చెప్పి కోరుకుంటున్నాము. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేకం కార్యక్రమం నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ గురు దక్షిణామూర్తి స్వామి వారిని వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో సాంప్రదాయబద్ధంగా అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారి అభిషేకాన్ని వీక్షించి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
విద్యార్థి దశలో విద్యార్థులు ఒక లక్ష్యంతో కష్టపడి చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకుని జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరి రాజేంద్ర ప్రసాద్ విద్యార్థులకు సూచించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఒక ప్రైవేట్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మూఢనమ్మకాలపై పోటీ పరీక్షలు నిర్వహించి విజేతలకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నతంగా జీవితాన్ని గడిపేందుకు విద్యార్థి దశలో ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. అనేక మంది శాస్త్రవేత్తలు అనేక సంవత్సరాలు ఎన్నో పరిశోధనల ద్వారా సమాజానికి ఎంతో మేలు చేశారని, అదేవిధంగా అనేక మంది బాబాలు ప్రజల మూఢనమ్మకాలను వాడుకొని వారు లాభపడ్డారని విమర్శించారు. విద్యార్థులు సైన్స్పై అవగాహన పెంచుకుని భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని ఉన్నత మార్గాల్లో కష్టపడి చదువుకొని పైకి రావాలని సూచించారు. వాస్కోడి గామా ఫాస్ట్గా రావాలి సమాధానం. మరి మీరు టైం అయిపోయిందని స్తబ్దుగా ఉన్నారు. భవిష్యత్తుకి పునాది కాలేజీ స్థాయిలోనే పడుతుంది. మీరు రాబోయే భవిష్యత్ తరాల్లో ఏ విధంగా ఉండాలి, మన జీవితం ఎలా ఉండాలి, ఎలా గడపాలి అని మనకు అనేకమైన కోరికలు ఉంటాయి. మంచి లగ్జరీ కారు కావాలని, మంచి కుటుంబంతో ఒక మాల్కి వెళ్ళాలి, ఆ మాల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మన ఫ్యామిలీతో అక్కడ ఉన్నటువంటి అనేక వస్తువులను పర్చేజ్ చేయాలి, ఒక మంచి ఫుడ్ తినాలి. ఇన్ని ఆలోచనలు మనందరికీ ఉంటాయి మనసులో. ఎందుకంటే టీవీలు చూస్తున్నాం, లగ్జరీగా ఉన్నాయి. మరి ఇవన్నీ చేయాలంటే మనకు చాలా మంచి జీతం కావాలి. ఇందాక రాధా అన్నాడు 6 అని, ఆ అంకెల జీతం కావాలి అని చెప్పాడు మనకు. మరి అంత జీతం కావాలంటే అంత మంచి ఉద్యోగం మనకు కావాలి. అంత మంచి ఉద్యోగం మనకు కావాలంటే అంత కష్టపడి చదవాలి. అంత కష్టపడి చదవాలి అని అంటే ఇప్పటి నుంచే మీరు కష్టపడి చదివితే మీ జీవితం చక్కగా ఉంటుంది, ఆనందమయంగా ఉంటుంది. లేదంటే అనేక అవస్థలు పడేటువంటి పరిస్థితి ఉంది. చదవాల్సిన టైంలో చదివితే మిగతా జీవితం అంతా హాయిగా ఆనందంగా సాగిపోతుంది. చదవాల్సిన టైంలో ఎంజాయ్మెంట్కి, హుషారికి, డబ్బులు ఖర్చు పెట్టి వ్యసనాలకు బానిస అయితే మిగతా జీవితం అంతా కూడా కష్టతరంగా, బాధలతో, కష్టాలతో ఉంటామనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకొని ఈ రోజు నుంచే మీ భవిష్యత్తుకు ప్రణాళిక రూపొందించుకోండి. కష్టపడి చదవండి. ఇక్కడ మహిళలు ఎక్కువ కనిపిస్తున్నారు. నాకు మహిళలు అంటే ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులు కార్యక్రమాన్ని నెల రోజుల పాటు నిర్వహిస్తోందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో గూడూరు డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వివిధ శాఖల అధికారులతో, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మీడియాతో మాట్లాడుతూ ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకు జనవరి 6వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఏ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించబడతాయో 2 రోజులకు ముందుగానే సమాచారం ప్రజలకు అందించడం జరుగుతుందని, గ్రామీణ ప్రాంత ప్రజలు ఆయా గ్రామాల్లో జరిగిన రెవెన్యూ సదస్సులను పాల్గొని వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుని వెళితే వీలైనంత త్వరగా వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. మన ప్రభుత్వం నుంచి రెవెన్యూ సదస్సులు ఈ ప్రోగ్రాం కోసం అనౌన్స్ చేయడం జరిగింది. రెవెన్యూ సదస్సులు మీ అందరికీ తెలుసు. ఈ ప్రోగ్రాంలో మన ఉద్దేశం ఏంటి? మన ఉద్దేశం రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి రెవెన్యూతో పాటు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ, అది అన్ని డిపార్ట్మెంట్ పీపుల్, సర్వే డిపార్ట్మెంట్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అందరూ ఒక్కసారి ప్రతిరోజు ఒక ఊరికి వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ రైతుతో మాట్లాడి వాళ్ళకి ఏమేమి సమస్య ఉంది అక్కడే ఈ రిప్రజెంటేషన్ వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళకి ఒక సమాధానం కోసం ప్రయత్నం చేయడానికి ఇది ఒక గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి ఒక మంచి ప్రోగ్రామ్. దీంట్లో ఆల్రెడీ నిన్న ఆనరబుల్ రెవెన్యూ మినిస్టర్ గారు, ఆనరబుల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సార్ సిసోదియా సార్, సిసిఎల్ఏ మేడం గారు నుంచి ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చింది. ఆ ఇన్స్ట్రక్షన్ తర్వాత కలెక్టర్ గారు కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని అందరికీ ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఆ సంబంధంలో నేను ఆల్రెడీ అందరూ తహసీల్దార్కి ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది.
ఇప్పుడు ఈరోజు అందరూ తహసీల్దార్కి, ఎంపీడీఓస్కి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి, సర్వే డిపార్ట్మెంట్కి అందరూ విఆర్ఓ విలేజ్ సర్వే కోసం ఒక వీడియో కాన్ఫరెన్స్లో ట్రైనింగ్ సెషన్ ఇవ్వడం జరుగుతున్నది. ఈ ట్రైనింగ్ సెషన్లో ముఖ్య ఉద్దేశం వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ కోసం మైన్యూట్ డీటెయిల్డ్ చెప్పడం జరుగుతున్నది. ముఖ్య ఉద్దేశం ప్రోగ్రామ్కి అక్కడ వెళ్ళి రైతుకి అతను ఒక పెటిషన్ ది కన్సర్న్ ఎంఆర్ఓస్కి ఇవ్వాలి. అక్కడ వాళ్ళకి ఒక ఎండోర్స్మెంట్ ఇవ్వాలి. తర్వాత ఒక టైం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ టైంకి రెవెన్యూ టీం ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఫీల్డ్ ఎంక్వైరీ కోసం అందరికి ఆల్ ది ఇంట్రెస్టెడ్ పార్టీస్కి ఒక నోటీస్ కూడా ఇవ్వాలి. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కేత్రికే సంఘం థియేటర్లో పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా అల్లు అర్జున్ అభిమాన సంఘం నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా విజయవంతమై ప్రేక్షకులను అలరించాలని ఆశిస్తున్నట్లు అల్లు అర్జున్ అభిమాన సంఘం నాయకులు తెలిపారు. ఆల్ ద బెస్ట్ అల్లు అర్జున్ అన్న. 891943. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ సాయిబాబా మందిరంలో గురువారం సాయిబాబాకు ప్రత్యేక పూజలు, హారతి కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో మందిరంలో జరిగిన ప్రత్యేక హారతి కార్యక్రమంలో పాల్గొని బాబాను దర్శించుకుని అన్నదాన కార్యక్రమంలో అన్న ప్రసాదాలు స్వీకరించారు. దుగ్గరాజుపట్నం ఓడరేవును ప్రారంభించాలని కాంగ్రెస్ నాయకులు తిరుపతి జిల్లా వాకాడు కేంద్రం అశోక్ పిల్లర్ సెంటర్ వద్ద కరపత్రాలు అంటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వాకాడు మండల అధ్యక్షులు పోతయ్య మాట్లాడుతూ మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఆదేశాల మేరకు కాన్స్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రమూడి శివ ఆధ్వర్యంలో మండలంలో అన్ని గ్రామాల్లో కరపత్రాలను అంటించామని, రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలైంది కానీ విభజన చట్టంలో చెప్పిన విధంగా దుగ్గరాజుపట్నం ఓడరేవు మాత్రం నిర్మించలేదని, వెంటనే దాన్ని ప్రారంభించాలని, దానికి 50,000 ఉద్యోగాలు, రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని, కనుక దానివల్ల పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్న విషయంపై గతంలో చింతామోహన్ ఈ పలుమార్లు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వై మహేంద్ర, ఎస్ నాగరాజు, భార్గవ్, నవీన్, వై నాగరాజు, ఎం నవీన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన విభజన చట్టంలోని దుగ్గరాజుపట్నం వాటర్ ప్రారంభించాలని మన మాజీ మంత్రి ఎంపీ చింతామోహన్ గారి ఆధ్వర్యంలో ట్రై చేస్తున్నా కూడా ప్రభుత్వాలు మారడం వల్ల మన దుగ్గరాజుపట్నం వాటర్ ఆగిపోయింది. దాన్ని వెంటనే చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే 50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. 1,00,000 మంది రైతులు కోటీసులు అయ్యే అవకాశం ఉంది.
4 లక్షల మంది బలహీన వర్గాలు లక్షాధికారులు అవుతారని మన మాజీ మంత్రి మన సుత్తమోహన్ గారు కూడా ఎన్నో రోజులు ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం దీన్ని మనసులో దృష్టిలో ఉంచుకొని ఈ గురించి పోరాడాలని మేము కోరుకుంటున్నాం. బీజేపీ వీళ్ళు మాట్లాడుతున్నారు. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మడమనూరు గ్రామానికి చెందిన కీర్తిశేషులు ఉడత కృష్ణయ్య లీలావతమ్మ దంపతులు జ్ఞాపకార్థం కుమారుడు ఉడత మాధవరావు సుప్రజ దంపతులు వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. महाराजाय नमः। श्री समग्र संतु श्री साईनाथाय में देवोः विश्वदोक्षमाः श्रियां भवाभागशस्यन्दे शिरेण स्नापयामि। श्री समग्र सद्गुरु शिरडी साईनाथाय नमः। शीलाभिषेक स्नानं समर्पयामि। क्षमापूर्वक नमस्कारं समर्पयामि। सच्चम्यो रामणे महेगातं यज्ञाय घातं यज्ञपदे अमृतस्मध्येजाः यथा ध्या आदि मन्त्रनिक्षो श्रीस्नौ जौ समवर्तता यदन्तदेवाः धर्माणि प्रथमान्यासन् तस्य त्वस्यार्जरद्रूपमेति प्रजापतिच्यगद्भे अन्तः अजायमानो बहुधा विजायते शरीरव मातरः तस्मा अलङ्कमावो यक्षिः शुद्धसत्त्वस्ताय नमः पुनादिर्गुणात्मने नमः अनन्तकल्याण संशय निरसुनिया तद्वैता कालविले महामानवाच नरासाधका साधनी आसी निद्रा माहुरदेशी ओम श्री साई नाथाय नमः। लक्ष्मी नारायणाय नमः। ओम श्री साई नाथाय नमः। लक्ष्मी नारायणाय नमः।
సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి योगेश्वराय नमो नमः कालकलाय नमो సంశయ నిరసునియాద్వైత గాలవిలే ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ సిఆర్ న్యూస్.